ఇప్పుడు టెక్నాలజీ అనేది పెరుగుతుంది మ్యామ్. ఏఐ, జెనోమిక్స్ ఇట్లా మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది వచ్చేస్తుంది. సో ఇట్లాంటివి మనకి ఎంత ఉపయోగపడతాయి? వీటి ప్రభావం ఎలా ఉంటుంది? సో జీనోమిక్స్ గురించి మాట్లాడితే లైక్ దెర్ హ్యాస్ బిన్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ న్యూ డెవలప్మెంట్స్ వెన్ ఇట్ రిలేటెడ్ టు జీనోమిక్స్. అంటే ఇన్ఫర్టిలిటీ అనేది కొన్ని పర్టికులర్ జీన్స్ వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ జీన్స్ ఏంటివి అని మనం ముందే ఐడెంటిఫై చేస్తే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది మార్చుకోగలం. కొంతమందికి ఎల్హెచ్సిజిఆర్ రిసెప్టర్ వేరియేషన్స్ ఉంటాయి. అంటే వీళ్ళకి రెగ్యులర్గా మనం ఇచ్చే ట్రెడిషనల్ ఇంజెక్షన్స్కి రెస్పాన్స్ రాదు, ఎగ్స్ వచ్చినా క్వాలిటీ బాగోదు, ఎంబ్రియోస్ బాగోవు. సో ఇలాంటి ఇష్యూ ఉందని మనం ముందే చెక్ చేసుకున్నామంటే వాళ్ళకి వేరే ఇంజెక్షన్స్ ఇస్తాం విచ్ హ్యాస్ రీకాంబినెంట్ ఎల్హెచ్. ఇలాంటివి ఇచ్చినప్పుడు వాళ్ళకి మంచి ఎగ్స్, ఎంబ్రియోస్ వస్తాయి. అండ్ దెర్ ఆర్ సర్టెన్ జీన్స్ లైక్ ఎంటీఆర్, ఎంటీహెచ్ఎఫ్ఆర్ ఇలాంటివి ఉన్నప్పుడు మీకు ప్రెగ్నెన్సీ అందినా అది ఆగదు, వీళ్ళకి బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లం ఉంది అని మనం ముందే గమనిస్తే ప్రెగ్నెన్సీ మొత్తం బ్లడ్ థిన్నర్స్ మీద పెడతాం. సో మిస్క్యారేజ్ రిస్క్ అనేది మనం చాలా వరకు తగ్గించగలుగుతాం. సో ఇన్ ఏ వే దట్ హెల్ప్స్. అంటే ప్రెగ్నెన్సీ అందడం లేదు లేదా ప్రెగ్నెన్సీ నిలవడం లేదు అన్నప్పుడు జెనెటిక్ టెస్ట్ వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అన్నది మాకు గైడ్ చేస్తుంది. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుకుంటే ఎంబ్రియో సెలెక్షన్, ఒక మనిషికి ఒక కపుల్కి 5 ఎంబ్రియోస్ వచ్చాయి, విచ్ ఇస్ ద బెస్ట్ వన్ అన్నది యూజువల్గా ఇప్పటివరకు అయితే మనము ఎంబ్రియాలజిస్ట్ అది చూసి సెల్స్ ఎలా ఉన్నాయి చూసి దాన్ని బట్టి గ్రేడింగ్ చేస్తాం. సో ఇందులో కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఏఐని యూజ్ చేస్తున్నారు. సో దీంతో కూడా ఎంబ్రియో సెలెక్షన్ అనేది బెటర్ అయ్యి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, అయితే ఫెర్టిలిటీ రీసెర్చ్లో మీరు ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్న ఏరియాస్ ఏమైనా ఉన్నాయో వాటి గురించి చెప్తారా? సో ఇప్పుడు ఎల్ఐటి అనేది మనం చేస్తున్నామండి. సో మిస్క్యారేజెస్, మల్టిపుల్ మిస్క్యారేజెస్ అయిన వాళ్ళకి లేదా ఏమంటారు ప్రెగ్నెన్సీ అందింది బట్ ఐయుడి అనేది లేట్గా అవుతుంది, 6th మంత్ 7th మంత్లో కూడా ప్రెగ్నెన్సీ ఆగిపోతుంది, ఇలాంటి వాళ్ళందరికీ ఎల్ఐటి ట్రీట్మెంట్ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ జీనోమిక్స్ మీద కూడా ఇప్పుడు మనం చాలా రీసెర్చ్ చేస్తున్నాము. దట్ హ్యాస్ ఆల్సో షోన్ దట్ అంటే ఇన్ఫ్లమేటరీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ ఆటో ఇమ్యూన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ మనం ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అండ్ జెనెటిక్ స్టడీస్తో కలిపి వీఆర్ ఏబుల్ టు గివ్ దమ్ బెటర్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్. అయితే ఫ్యూచర్లో ఇంకా ఎట్లాంటి అడ్వాన్స్మెంట్స్ రావచ్చు మేడం? ఒకవేళ ఈ ఫెర్టిలిటీ అడ్వాన్స్మెంట్స్ ఏమైనా వస్తే దాని ప్రభావం ఎలా ఉండొచ్చు, ఎంత ఉపయోగకరంగా ఉండొచ్చు మనకి? సో రీసెంట్గానే దే హ్యావ్ షోన్ దట్ ఒక 3 పార్ట్నర్ ఐవీఎఫ్ అనేది చేశారు. అంటే ఒక పేషెంట్ మైటోకాండ్రియా బాగాలేనప్పుడు అది డోనార్ ఎగ్లో ఇన్సర్ట్ చేసి విత్ దేర్ ఓన్ న్యూక్లియస్ హెల్దీ బేబీని ఇవ్వగలము అని కూడా చెప్పారు. సో వీ హ్యావ్ టు సీ ఇంకా ఎన్నెన్ని అద్భుతాలు చేయబోతున్నారు.